సో ఇక అందరూ కూడా చూసే ప్రయత్నం చేయండి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి వార్తా విశేషాలు మొత్తం కూడా తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిన్న డిసెంబర్ 11 మొదటి దశ సంబంధించిన ఎన్నికలైతే కంప్లీట్ అయిపోయినాయి. అంటే సర్పంచ్ సంబంధించినవి, వార్డులకు సంబంధించినవి ఎన్నికలు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు అంటే డిసెంబర్ 12 రెండవ దశ పోలింగ్ సంబంధించి ఈరోజు అయితే లాస్ట్ అనమాట ప్రచారం. రేపు ఎల్లుండి ఆదివారం డిసెంబర్ 14న ఆదివారం అయితే మనకు పోలింగ్ అయితే నిర్వహించినారు. మొత్తం ఇంకా 3 దశల్లో ఈ ఎన్నికలు అయితే ఉంటాయి. లాస్ట్ వచ్చేసి డిసెంబర్ 17న. సో నిన్న అయితే కంప్లీట్ అయిపోయినాయి. రిజల్ట్ కూడా వచ్చినాయి. అంటే మొదటి దశ దాదాపు 4000 గ్రామ పంచాయతీలకు, సర్పంచ్లకు, అట్లాగే వార్డు సభ్యులకు అయితే ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ వరకు రిజల్ట్ కూడా వచ్చేసినాయి. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత మెజారిటీతో గెలిచారు, ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారు అనేది అయితే చూద్దాం. సో ఈ రోజు అయితే రెండవ దశకు సంబంధించి ఏదైతే ప్రచారం ఉంటుందో అంటే 48 గంటల ముందే కంప్లీట్ అయిపోవాలి ప్రచారం. సో ఈరోజు అయితే ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. ఎల్లుండికి సంబంధించిన పోలింగ్ సంబంధించిన ప్రచార కార్యక్రమం అయితే ఈరోజు అయితే కంప్లీట్ కాబోతుంది. సో ఇక మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఎలాంటి వార్తలు ప్రధానంగా వచ్చాయైతే ఒకసారి మనం అయితే గమనిద్దాం. ఇక పల్లెపూరులో కాంగ్రెస్ జోరు, ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా, కాంగ్రెస్ మద్దతుదారులు 198, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 1123, బీజేపీ సంబంధించిన వాళ్ళు 175, ఇండిపెండెంట్ 411. అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం. అర్ధరాత్రి దాటిన కొనసాగిన కౌంటింగ్. మొత్తం 3834 సర్పంచ్, 27,628 వార్డులకైతే ఎన్నికలైనాయి. మొత్తానికి ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడత సంబంధించిన ఏవైతే ఎన్నికలు ఉంటాయో దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక, అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, అంటే డైరెక్ట్గా పార్టీ సింబల్ ఉండకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉంటారో సర్పంచ్, వార్డు సభ్యులు, వాళ్ళు అత్యధికంగా గెలిచారని చెప్పేసి మనకు ప్రధాన వార్త కనిపిస్తుంది. 2198 మంది సర్పంచ్లు అయితే కాంగ్రెస్ మద్దతుదారులు, అట్లాగే బీఆర్ఎస్ 1123, అట్లాగే బీజేపీ 175, ఇండిపెండెంట్లు అయితే 401 అయితే వాళ్ళైతే గెలుచుకోవడం జరిగింది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా గురువారం 3834 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ వెంటనే అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల పలు చోట్ల అర్ధరాత్రి దాకా ఓట్ల లెక్కింపు కొనసాగింది. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది, 27628 వార్డులకు 65455 మంది బరిలో నిలిచారు. అర్ధరాత్రి 12 గంటల వరకు 3510 గ్రామాల్లో ఫలితాలు ప్రకటించగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2198 మంది సర్పంచులుగా గెలుపొందారు. 1128 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 175 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో 401 గ్రామాలకు ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 198 గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆ తర్వాత వికారాబాద్లో 177, ఖమ్మంలో 136 గ్రామాల్లో గెలుపొందారు. మెదక్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిజామాబాద్ తదితర జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగిందని చెప్పేసి మనకైతే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయితే, అంటే స్టేట్ గవర్నమెంట్లో అధికార పార్టీ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది. సో ఇక దాదాపు ఒక అంటే 50%, అంటే 4000 పంచాయతీలకైతే ఎన్నికలు జరిగినాయి. అందులో దాదాపు 2000కు పైచిలకు గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపుతారు. అంటే 50% అయితే ఇప్పటికైతే గెలుపొందారు ఫస్ట్ ఫేజ్కు సంబంధించి. సో ఇదే అనమాట దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక పంచాయతీ ఎన్నికల్లో 84.28 పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు. 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 90% పైగా పోలింగ్. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.7%, 20 జిల్లాలో 80%, 7 జిల్లాలో 70%కి పైగా నమోదైతే అయిందంట. మొత్తానికి 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైంది. అంటే జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయంటే దాదాపు అందరూ ఓట్లు వేసే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఓ గ్రామాల్లో 1000 నుంచి 2000, 3000 ఇట్లయితే ఓటర్స్ అయితే ఉంటారనమాట. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుత రోజుల్లో చాలా, అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో అయితే పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సర్పంచ్ అంటే ఎక్కడున్నా సరే సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో, సిటీలో, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే వాళ్ళను
తీసుకొచ్చి కార్లు కట్టి వాళ్ళకు బస్ ఛార్జీలు ఇచ్చి సో ఇవన్నీ ఇచ్చి కూడా గ్రామాల్లో ఓటు వేయించుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దాదాపు జస్ట్ ఒక 20, 30, 40, 50 ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు అనేది గ్రామాల్లో ఉంటుందన్నమాట. సో అలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మొత్తం నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి అభ్యర్థులందరినీ తీసుకొచ్చి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే మనకు 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైందనమాట. సో వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మొత్తం కూడా తీసుకొచ్చి ఓట్లు అయితే వేపిస్తారు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తుంటారో. సో ఇది అనమాట దీనికి సంబంధించింది. ఇక గెలిపించిన లాటరీ ఒక్క ఓటుతో విక్టరీ, హోరాహోరీ పోరు సాగిన గ్రామాల్లో చివరి వరకు ఉత్కంఠ. అభ్యర్థులు ఇద్దరికి సరి సమానం ఓట్లు వచ్చిన లాటరీ ద్వారా విజేతల ఎంపిక, లాటరీతో ఒక్క ఓటుతో విజయం, చేజారిన చోట్ల అభ్యర్థుల కన్నీరు మున్నీరంట. నిజంగా అది ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్క దగ్గర మొత్తం అంటే ఇద్దరు అభ్యర్థులు ఉంటే షరీ సమానం అంటే 100 ఓట్లు ఉంటే కనుక ఇక్కడ 50 ఇక్కడ 50 సేమ్ ఓట్లు వచ్చిన క్రమంలో ఏం చేస్తారంటే మరి లాటరీ పద్ధతిన ఇద్దరు పేర్లు రాసి లాటరీ తీస్తారు. ఎవరి పేరు అయితే వెళ్తుందో మరి వాళ్ళైతే సర్పంచ్లుగా ఉంటారు. సో నిజంగా అది గెలిచిన వాళ్ళకైతే అదృష్టం అని చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళకైతే చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఆ బాధ అనేది తట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్గా వచ్చింది, జస్ట్ ఒక లాటరీ పద్ధతి ద్వారా సర్పంచ్ పదవి కోల్పోయిందని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, గెలిచిన వాళ్ళైతే ఆనందంగా బాధపడుతూ ఉంటారు. సో ఇది దీనికి సంబంధించింది. ఇంకో వార్త వస్తే షబాస్ రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే ప్రియాంక గాంధీ ప్రశంసలు. గ్లోబల్ సమిట్ నిర్వహణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై హర్షం. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి 13న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి రావాలనైతే ఆహ్వానం అయితే ఇచ్చిరంట. మరి ఏదైతే నేను గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలను అయితే కలిశారు. సో దీనికి సంబంధించిన కార్యక్రమం చాలా బాగా జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అయితే అభినందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఖర్గే ఏఎస్ఎస్ చీఫ్ ఖర్గే గారికి అయితే పుష్పగుచ్చం ఇచ్చి కూడా వాళ్ళైతే చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక పరిపాలనకు కావాల్సింది విజన్, నేను 80,000 పుస్తకాలు చదవలేదు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం, ఆ దిశలోనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ఏర్పాటు, త్వరలోనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్తా, ఢిల్లీ మీడియాతో చిట్ చాట్లో వెల్లడి చేసిరంట. సో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను 70,000 పుస్తకాలు అయితే ఏం చదవలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. తెలంగాణ అభివృద్ధి గురించి నేను మొత్తం తెలంగాణను అయితే మొత్తం చదివినా అని చెప్పిస్తున్నాను. మరి మాట్లాడుతున్న క్రమంలో కేటీఆర్ గురించి నిన్న అంటే నేను గుంటూరులో చదవలేదు, ఇంగ్లీష్ సరిగా రాదని చెప్పేసి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. సో ఇప్పుడేమో 80,000 పుస్తకాలు నేను చదవలేదని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడారు. సో మీ పరిపాలన మీరు చేసుకుంటూ పోవాలి కదా, ఆల్రెడీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, దిగిపోయినారు, ఇంకెందుకు వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేశారు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారనే విషయం మాత్రం ప్రజలకు చెప్పాలి. ప్రతిసారి వాళ్ళ ప్రస్థాన అవసరం లేకపోవచ్చు. సో ఇది ఇంకో వార్త చూస్తే సిట్ ముందు లొంగిపోండి, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం, వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగింత, ఇంటి ఫుడ్ మెడిసిన్స్కు అనుమతి, తదుపరి విచారణ 19కి అయితే వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ACP వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్గా టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలని సిట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ రోజైతే శుక్రవారం ఎవరైతే A1గా ఉన్నారో ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ ముందు హాజరు కావాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈరోజు 11 గంటలకు హాజరు కావాల్సిందిగా చెప్పింది. అదేవిధంగా ఇంటి ఫుడ్ అంటే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి, అట్లాగే మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్కి అయితే అనుమతి ఇచ్చింది. సో ఈయన ఫిజికల్గా ఇబ్బంది లేకుండా ఆయన నుంచి అయితే సమాచారం తీసుకోవాలని అయితే చెప్తాను. అంటే అంత సున్నితంగా మంచిగా మాట్లాడి ఆయనకి ఇబ్బంది కలగకుండా, ఫిజికల్గా ఇబ్బంది కలగకుండా ఆయనకైతే చెప్తున్నా. అదే నార్మల్ పర్సన్కి అయితే అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. సో 4 తలిగిస్తారు, నిజాలన్నీ బయట పెట్టిస్తారు అన్నట్టు, అట్లా ఉంటుంది.
ఇక ఇండిగో 10,000 వోచర్ అంట, ఇబ్బంది పడిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్, వాటిని ఏడాదిలోపు యూజ్ చేసుకోవాలని నిబంధన, వింటర్ సీజన్ సర్వీసుల్లో 10% కోత విధించిన కేంద్రం. ఇండిగోది క్షమించరాని తప్పిదమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఏదైతే ఇప్పుడు వారం రోజుల నుంచి ఇండిగో మీద ఇవన్నీ జరుగుతున్నాయి, అంటే ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం వల్ల డబ్బులు రిఫండ్ కాకపోవడం ఇవన్నీ జరుగుతుందో, అప్పటికైతే మనకి ఇండియా 10,000 వోచర్స్ అంటే ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ప్రజలకు, అప్పుడు చిన్నగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆఫర్లు అని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంటారు. సో అదే ఇప్పుడు ఇండిగో కూడా చేస్తుందంట. ఒక్కొక్కరికి అంటే ఎవరైతే అందులో వాళ్ళ క్యాన్సిల్ అయిపోయినాయి వాళ్ళకైతే 10,000 వోచర్లు అయితే ఇస్తున్నారంట. అది సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుందంట. ఆ వోచర్లు సంవత్సరంలో వాడుకోవాలని చెప్పేసి ఇస్తున్నారంట. సో ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, సో ఇక్కడ తాత్కాలికంగా ఈ వోచర్ల రూపంలో వాళ్ళను కూల్ చేయడం అన్నట్టు. సో ఇట్లాంటివి మన ఇండియాలో అయితే కరెక్ట్గా జరుగుతుంటాయి అన్నట్టు. సో ఇది ఇక 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏమిటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ అయితే తీసుకున్నారంట. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలేరు? మీలో పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడిని లైట్గా తీసుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ అయ్యారు. ఒడిశా లాంటి చోట కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ కన్నా ఎంఐఎం బలంగా పనిచేస్తుందని, కమలదళం కన్నా అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా పార్టీ నేతల తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలన్నారు. పార్లమెంటు సెషన్లో భాగంగా ప్రతిరోజు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పార్లమెంట్లోని తన ఛాంబర్లో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి బీజేపీ ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై తన దగ్గర ఉన్న రిపోర్టు ఆధారంగా వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే అంటే వాళ్ళకు క్లాస్ అయితే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అయితే ఉన్నారు. సో ఇంతమంది ఉండి కూడా తెలంగాణలో బీజేపీని ఎందుకు విస్తరించలేకపోతున్నారని చెప్పేసి ఎంపీలకైతే మోదీ అయితే క్లాస్ వీక్తున్నారు అన్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తుంది. మరి వీళ్ళకన్నా ఓవైసీ ఎవరైతే ఎంఐఎం పార్టీ చీఫ్ ఓవైసీ అసదుద్దీన్ ఉన్నారో వాళ్ళదే మరి సోషల్ మీడియా యాక్టివ్గా నడుస్తుంది. మరి మీకేమైంది? కేంద్రంలో అధికారం ఉంది, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరన్నీ కూడా ఏం చేస్తున్నారు? మీలో మీరు పంచాయతీలు పెట్టుకోవడం మానేసి కార్యకర్తలను కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉండి ఏదైతే అధికార పార్టీ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ, దాని వైఫల్యాలను ఎండగట్టండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా మోదీ గారు అయితే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రాష్ట్ర అధ్యక్షుని లైట్గా తీసుకోవచ్చు, నాకు అన్నీ తెలుసు, ఏ క్షణానికి ఆ క్షణం నాకు రిపోర్ట్ అయితే అందుతూ ఉంటుంది. మరి మీలో మీరు అంతర్గత కలహాలు మానేసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలని ఉద్దేశంతోనైతే మీరు పనిచేయండి అని చెప్పేసి మోదీ సీరియస్గా క్లాస్ అయితే తీసుకున్నట్లుగా మనకైతే వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఇంకోటి చూస్తే ఆసిఫాబాద్లో 5 డిగ్రీలు, రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ వేవ్ తీవ్రమైంది. 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి 10 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమైంది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడి చేసిరంట. మరి చలి అయితే చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. సో ఇండియాపై మెక్సికో 50% టారిఫ్లు. ఇండియాతో పాటు పలు దేశాలపై మెక్సికో 50% టారిఫ్లను విధించింది. ఆ దేశంలో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లేని ఇండియా, చైనాపై ప్రభావం పడనుంది. ఇండియా నుంచి ఆటోమొబైల్స్, కార్, టెక్స్టైల్స్, ఫర్నిచర్, ఫుట్వేర్ ఐటమ్స్ మెక్సికోకు ఎగుమతి అవుతుంటాయని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. ఇక రెండో T20లో ఇండియా ఓటమి. బౌలర్లు, టాప్ ఆర్డర్లు, బ్యాటర్లు తేలిపోవడంతో సౌత్ ఆఫ్రికాతో గురువారం జరిగిన రెండో టీమిండియాలో 51 రన్స్ తేడాతో ఓడింది. సౌత్ ఆఫ్రికా 2 ఓవర్లలో 213 స్కోర్ చేయగా ఇండియా 162 రన్స్కే ఆల్అవుట్ అయిందని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. సో ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. గోల్డ్ కార్డుకు 9 కోట్లంట, కంపెనీలు కొంటే 18 కోట్లు, అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. విదేశీ విద్యార్థులకు ఇది ఒక వరం, ఫారినర్ల నియమించుకునే కంపెనీలకు ప్రయోజనమని వెల్లడి అంట. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై
తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని యుఎస్లోనే ఉండేందుకు గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చని వెల్లడించారు. గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు 1 బిలియన్ అంటే దాదాపు 9 కోట్లు, అదే ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు అయితే $2 మిలియన్ల అంటే 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ట్రంప్ అయితే చెప్తా ఉన్నారు. సో గోల్డ్ కార్డు తీసుకురావాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడే జాబులు చేసుకునే విధంగా వాళ్ళకు ఒక గోల్డ్ కార్డుని అయితే జారీ చేయబోతున్నారు. సో దానికైతే 9 కోట్ల ఛార్జ్ అయితే జరుగుతుంది మన ఇండియా కరెన్సీలో. సో కంపెనీలు అయితే అదే ఉద్యోగులను నియమించుకోవాలంటే కంపెనీలకైతే మరి 18 కోట్ల రూపాయల ఖర్చు అయితే అవుతుంది. సో దాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ట్రంప్ అయితే వెల్లడిస్తున్నారు. సో ఇవి వెలుగు సంబంధించిన న్యూస్. ఇక ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు చూద్దాం. పంచాయతీల్లో పైచేయి అంట. పంచాయతీల్లో కాంగ్రెస్ పైచేయి, అక్కడ చేయి గుర్తు అయితే కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పైచేయి అని చెప్పేసి దాని అర్థం. తొలి దఫా పంచాయతీలో 84.28% పోలింగ్, అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో నమోదు. ఓటు వేసిన 45,15,141 మంది, 4,236 పంచాయతీల్లో 395 ఏకగ్రీవం. వెబ్ కాస్టింగ్తో పర్యవేక్షించిన ఎస్ఈసి రాణి కుమిదిని, డీజీపీ శివధర్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఈ విజయం అని చెప్పేసి పంచాయతీ ఎన్నికలపై మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో పంచాయతీకి సంబంధించి 50% పైగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్గా గెలుపొందారు. సో మొత్తం 84.28% పోలింగ్ అయితే జరిగింది. సో మరి ప్రభుత్వాల విశ్వాసం అయితే ఉంది. మరి మా 2.5 ప్రభుత్వం పరిపాలన ఏదైతే ఉందో అది అంత కరెక్ట్గా ఉంది. సో అందుకనే ప్రజల మద్దతు మాకుందని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకో వార్త చూస్తే 2,000 కోట్ల భూదందా అంట. సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఓఆర్ఆర్ పొడుగున 100 ఎకరాల సొంతం. దుండిగల్ గౌడవల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాల ప్రభుత్వ భూమి, 60 ఎకరాల సీలింగ్. గత ప్రభుత్వంలో మొదలు, ఈ సర్కారులో సహకారం. 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న సిసిఎల్ఏ. పేఫాను ఉల్లంఘించిన ఖాతారు చేయని రెవెన్యూ. 2 వారాల్లో 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు. ఎమ్మెల్యే కుమారుడి కంపెనీల కోసం చట్టాలు అయితే గాలికి అయితే వదిలేసినారంట. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలోను స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్ట్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ విషయంలో ఇదే జరిగింది. ఈ కంపెనీ గత ప్రభుత్వం ఏకంగా 2,000 కోట్ల విలువైన భూ వ్యవహారాన్ని దాదాపు సెటిల్ చేసింది అని చెప్పేసి కూడా వార్త అయితే కనిపిస్తుంది. సో నిన్న ఎవరైతే కూకట్పల్లి మాధవరం కృష్ణారావు పైన కవిత అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి కొన్ని వేల కోట్ల అంటే 100 కోట్ల రూపాయల భూమి, ప్రభుత్వ భూమిని ఐడిపిఎల్కి సంబంధించిన భూములు అయితే కబ్జా పెట్టారని చెప్పేసి కవిత కొన్ని ఆరోపణలు అయితే చేసిన నేపథ్యంలో మరి రోజు రోజుకు అంటే గత ప్రభుత్వంలో ఉన్నది ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. అందరి సహాయ సహకారాలు అయితే వీళ్ళకు ఉంది అని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతి అయితే ప్రత్యేక కథనం అయితే ప్రచురించింది. కబ్జాదారులపై కేసులు పెట్టండి, ఐడిపిఎల్కు కేటాయించిన భూములన్నీ 22Aలో చేర్చండి, అక్కడ నిర్మాణాలకు అనుమతించిన వారిపై చర్యలు తీసుకోండి. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్కు సీఎంఓ ముఖ్య కార్యదర్శి అయితే ఆదేశం అయితే చేశారు. మరి కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక మీరు పని చేయట్లేదు, తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం. ముఠా తగాదాలు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నారు. మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ మీ సోషల్ మీడియా బలంగా ఉంది, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్. మీకు స్టైల్ ఎక్కువ, పని తక్కువ అంటూ ఓ ఎంపీపై ఆగ్రహం. మీరు ఢిల్లీలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ, అయినా పార్టీ బలంగా లేదు అని కేంద్ర మంత్రులపై ధ్వజం. వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చేందుకు కృషి చేయాలని పిలుపు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుపై సంతృప్తి. జగన్ విమర్శలను తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు అయితే సూచన అయితే చేసిందంట. మరి తెలంగాణలో బీజేపీ పరిస్థితి మంచిగా లేదు.
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న 8 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి మాత్రం లేదు. మరి మీరు అసదుద్దీన్ ఓవైసీని చూసి అయితే నేర్చుకోవాలని చెప్పేసి అయితే మోదీ గారు అయితే క్లాస్ అయితే తీసుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అదైతే సంతృప్తిగా ఉందని చెప్పేసి అయితే మోదీ గారు చెప్తున్నారు. సంతృప్తిగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ కేంద్రంలో మద్దతు ఉంది కాబట్టి. సంతృప్తి లేకపోతే అక్కడి నుంచి విరమించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి సంతృప్తి ఉందనే చెప్తారనమాట. అక్కడ బీహార్ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. అట్లా ట్రంప్తో ప్రధాని మోదీ సంభాషణ, ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష, భారత్ అమెరికా కాంపాక్ట్ అమలుపై చర్చ, స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని ప్రధాని వెల్లడి. అమెరికా రాజకీయాల్లో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం, చేజేతుల భారత్కు రష్యాకు దగ్గర చేసుకుంటున్నారు. ఇలా అయితే మీకు నోబెల్ రాదు, ట్రంప్పై ఓ చట్ట సభ్యురాలు అయితే వ్యాఖ్య చేసిరంట. సో ట్రంప్ ప్రధాని మోదీతో అయితే ఫోన్లో మాట్లాడారు. సో రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చ జరిగిందని చెప్పేసి కూడా వార్త. ఇక బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణ బిడ్డ నామినేటెడ్ అయిన ఉదయ్ నాగరాజు ఈ సభకు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి. స్వస్థలం సిద్దిపేట జిల్లా శనిగరం. కంప్యూటర్ సైన్స్, పాలనా శాస్త్రంలో మాస్టర్స్. మనిషి నియంత్రణలోనే ఏఐ, ఆ దిశగా కృషి. మానసిక వ్యధపైన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన తేవడమే లక్ష్యం. ఆంధ్రజ్యోతికి ఉదయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారంట. మరి బ్రిటన్ హౌస్ ఆఫ్ లాలో తెలంగాణ బిడ్డ అయితే నామినేట్ అయ్యారంట. ఇక రష్యా నుంచి పైకి చమురు దిగుమతులు. అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్ ఈ నెలలో రోజుకు సగటున 18.5 లక్షల బ్యారెల్. ఈ ఏడాది జూన్ తర్వాత అది అత్యధికం వెల్లడించిన కెప్లర్ నివేదికట. రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అంశంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటిలాగే రష్యా చమురుపై పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. డిసెంబర్లో సగటున రోజుకు 18.5 లక్షల చమురు బ్యారెళ్లను దిగుమతి చేసుకునే దిశగా అడుగులైతే వేస్తుందంట. సో అమెరికా ఆంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్క చేయకుండా రష్యా నుంచి అయితే పెద్ద ఎత్తున చమురు అయితే కొనుగోలు చేస్తుంది భారత్. ఇక గ్లోబల్ విజన్ అద్భుతం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎంకు అధిష్టానం ప్రశంసలు. ఢిల్లీలో కరిగే ప్రియాంక గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ అద్భుతంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వారి నివాసాల్లో గురువారం స్వయంగా అయితే కలిసిరంట. మరి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అదైతే అద్భుతంగా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉంటారో సీఎం రేవంత్ రెడ్డిని అయితే అభినందించారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక వెనక్కి కాదు ముందుకే, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఏపీ అమరావతి బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం, ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని అమరావతిని ఇప్పటికే అది అమరావతిగా గుర్తించాలని చెప్పేసి ఆల్రెడీ న్యాయశాఖ కూడా కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కాకపోతే 2014 నుంచి చేయాలా లేదంటే ఇప్పటి నుంచి కొనసాగించాలా అనే ఆలోచనలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్త. ఇక ఆదర్శం కాదు, దాంతో భారత్లో అనేక సమస్యలు, అంతర్జాతీయ సమాజానికి భారతీయ ప్రముఖులు సంస్థలు అయితే సూచన చేస్తున్నారంట. మరి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో అదే ఆదర్శం అయితే కాదు, దానివల్ల అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం, సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. 4231 సర్పంచ్లకు గాను 2367 హస్తం ఖాతాలో 58.5% పైగా కైవసం చేసుకున్న కాంగ్రెస్. 26% సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్. గులాబీ ఖాతాలో 1055 పంచాయతీలు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ని మించి సీట్లు. సిరిసిల్లాలోనూ హస్తం మద్దతుదారులే హవా. బీజేపీ నామ మాత్రమే 186 చోట్లనే గెలుపు. 10% పంచాయతీల్లో ఇతరులు పాగా. రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో, నేడు స్థానికంగా. సో జనరల్గా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఉప ఎన్నికలు కానీ లేదంటే తర్వాత ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ స్టేట్లో ఏదైతే ఉంటుందో దానికైతే ఎక్కువగా ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ మరి 50% పైగా కాంగ్రెస్కి అయితే సర్పంచ్లకు మద్దతు ఇచ్చారు. సో పోలీసుల ముందు లొంగిపోండి, నేటి ఉదయం 11 గంటల సరెండర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. కస్టోడియల్ విచారణకు పోలీసుల అనుమతి. 19న తదుపరి విచారణ. హార్డ్ డిస్కులు తొలగించమని ఎవరు ఆదేశించారు? విచారణ సందర్భంగా జస్టిస్ మహాదేవన్ ప్రశ్న. సో ఈ రోజు అయితే 11 గంటలకు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు అయితే కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది.
సో ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన న్యూస్ వార్తలు. ఇక దిశకు సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందే, ఎస్ఐబి మాజీ చీఫ్ నేడు సిట్ ఎదుట లొంగిపోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. 14 రోజుల కస్టడీ కోరిన సిట్ 19న విచారణ వాయిదా అని చెప్పేసి ఇందాకటి వార్త. ఇక విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు హెచ్చరిక. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ, కోర్టుకు మంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో అసహనం. ఫిబ్రవరి 5వ తేదీకి విచారణ వాయిదా. అవన్నీ తప్పుడు కథనాలని చెప్పేసి మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. సో ఏవైతే కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు గనతన పరువు నష్టం దావా వేసిన సందర్భంలో మరి పలుమార్లు పిలిచినప్పటికీ కొండా సురేఖ గారు అయితే వ్యక్తిగతంగా హాజరు కాలేని సందర్భంలో మరి నాంపల్లి కోర్టు అయితే ఒక కీలక వ్యాఖ్య అయితే చేసింది. మరి హాజరు కాని క్రమంలో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తామని చెప్పింది. ఫిబ్రవరి 5వ తేదీకి అయితే విచారణ అయితే వాయిదా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక వెండి 2.0 లక్షలంటే కొత్త గరిష్టాలకు చేరిన ధరలు. పసిడిపై 4,400 పెరుగుదల, రికార్డు పతనానికి రూపాయి. తొలిసారి 90.46కు చేరిన రూపాయి విలువ. రంగంలోకి దిగిన ఆర్బీఐ అంట. మరి వెండి అయితే మరి 2 లక్షలు అయితే క్రాస్ అయిపోయింది. అంటే కిలో వెండి 2 లక్షల రూపాయలకైతే క్రాస్ అయిపోయింది. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించండి, తెలంగాణలో ఎందుకు ఎదగలేకపోతున్నారు? 8 మంది ఎంపీలున్న ఫలితం లేదా? ఇకనైనా విభేదాలు వీడి పనిచేయండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ అయితే తీసుకున్నారు. ఓవైసీని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా క్లాస్ అయితే తీసుకున్నారు. సో ప్రతి న్యూస్ పేపర్లో ఇది హైలైట్ అయితే ఉంది. షబాజ్ రేవంత్ సీఎంకు కరిగే సోనియా, రాహుల్, ప్రియాంక అభినందనలు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్పై ప్రశంసలు. పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు చేసుకోవడంపై హర్షం అంట. మన నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని సో కాంగ్రెస్ పెద్దలను అయితే కలిశారు. వాళ్ళు గ్లోబల్ సమ్మిట్ గురించి పలు అంశాల గురించి ప్రస్తావించి అది సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళైతే ఆ విధంగా వాళ్ళను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డిని. ఇక మెస్సీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు, నేను ఒక అతిథిగా హాజరవుతున్నా, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారంట. మరి మెస్సీ ఎవరైతే రేపు రానున్నారో ఫుట్బాల్ క్రీడాకారుడు, సో అతనికి ప్రభుత్వానికి అయితే సంబంధం లేదు, ఓ సంస్థ అయితే నిర్వహిస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను గెస్ట్గా అయితే అక్కడికి పిలిచారు, నేను వెళ్తున్నానని అయితే రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ సభ, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల సత్తా, మెజార్టీ స్థానాల్లో వారిదే విజయం, చాలా జిల్లాల్లో ఒకే రకమైన ఫలితాలు, సంబరాల్లో హస్తం పార్టీ నేతలు, తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్లు, ప్రభావం చూపని బీజేపీ, పలు చోట్ల సింగిల్ డిజిట్ తేడాతోనే గెలుపోటములు అని ఒక వార్త అయితే కనిపిస్తుంది. చాలా సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే 50% పైగా కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్ అంటే 10 ఓట్లతోనే తేడాతోనైతే చాలా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని జాగాలల్లో సేమ్ ఓట్లు వస్తే మరి డ్రా తీసి కూడా ఒకళ్ళనైతే ఓటమి గెలుపోటమి అయితే నిర్ణయిస్తారనమాట. ఇక ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వరా, కోర్టు ఆదేశాలు సైతం పాటించరా, ఐఏఎస్ల ఇలం భర్తీ ఆర్ని కర్ణన్పై హైకోర్టు ఆగ్రహం, ఇరువురికి నోటీసులు జారీ, వచ్చే నెల 26లోగా వివరణ ఇవ్వాలని అయితే ఆదేశం అంట. మరి ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వరా అని చెప్పేసి హైకోర్టు వాళ్ళపైన సీరియస్ అయితే అయింది. సో ఆర్టీఐ అనేది ప్రతి ఒక్కరి హక్కు, మన సమాచారం ఏదైతే ఉంటుందో ప్రతి ఆఫీస్ నుంచి మనకు ఏ సమాచారం కావాలని తీసుకునే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి అయితే ఉంటుంది. సో వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకైతే హైకోర్టు కీలక వాళ్ళపైన ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇక భారత్పై 50% సుంకాలు ప్రకటించిన మెక్సికో, స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకే అవి ప్రకటన, చైనా, ఇండియా తదితర ఆసియా దేశాలపై ఆధారపడొద్దని నిర్ణయం, భారత్ కార్ల పరిశ్రమపై భారీ ప్రభావం అంటూ భారత్పై 50% సుంకాలు విధిస్తున్నామని చెప్పేసి మెక్సికో చెప్తున్నారు. ఇక ఇంటర్ బోర్డు షోకాజ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలు, అనుమతులు ఒకచోట, నిర్వహణ మరొక చోట, రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో అడ్మిషన్ల దందా, నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు, వరుస ఫిర్యాదులు వస్తున్నా నో యాక్షన్, 2 ఏళ్లుగా పెనాల్టీలు విధించడానికి వెనుకడుగు, కాలేజీ ప్రోగ్రామ్స్కు ఆఫీసర్లు వెళ్తుండడంపై విమర్శలు. ఇక ప్రైవేటు కాలేజీల దందా అయితే మామూలుగా ఉండదు. ఇక కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఒక దగ్గర ఉంటుంది, ఇవంతా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉంటాయి, అందుకనే వీళ్ళ మీద ఏం చర్యలు ఉండవు, అంతే నామమాత్రంగానే ఉంటాయి. ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలలు అయితే ముఖ్యంగా ఇంటర్ కాలేజీలు అయితే ఫీజుల రూపంలో చేస్తూనే ఉంటారు. ఇవంతా పొలిటికల్ లీడర్లకు సంబంధించినవి ఉంటాయి దాదాపు కాలేజీలు అన్నీ కూడా. సో అందుకనే వాటిపైన యాక్షన్లు అయితే ఉండవు. సో ఇక పోలింగ్ 84.28% అని చెప్పేసి నిన్న సంబంధించిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో.
ఇక ఇండిగో బంపర్ ఆఫర్ అంట, ప్రయాణికులకు 10,000 ట్రావెల్ వోచర్లు వచ్చే నెల 12 నెలల్లో వినియోగించుకోవాలనేందుకు అవకాశం అంట. ఇక నిన్న మొన్న జరిగింది అంతా మర్చిపోవాలి. ఇక ఈ వోచర్లు 12 నెలలు ఏవైతే ఉంటాయో ఇక దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఆ ప్రయాణికులు అయితే తిరుగుతూ ఉంటారు అన్నట్టు. ఇక చేతులు ఎత్తేశారు రెండో టీ20లో భారత్ పరాజయం. డికార్డ్స్ మెరుపు ఇన్నింగ్స్ 214 పరుగులు భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా, మిగతా బ్యాటర్ల విఫలం. టీమిండియా 162కి ఆల్అౌట్ అయింది. సిరీస్ 1-1తో సమం అయితే అయిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. ఇక హెచ్బి వీసాదారులకు ట్రంప్ జలక్, సడన్గా వీసా ఇంటర్వ్యూలు రద్దు, మళ్ళీ అమెరికా రావాలంటే వీసా స్టాంపింగ్ కంపల్సరీ. స్వదేశానికి వచ్చి ఇరుక్కుపోయిన వీసాదారుల ఉద్యోగులకు ఎసరు, అమెరికా విడిచి వెళ్ళొద్దంటూ నిపుణుల హెచ్చరిక. అంటే అమెరికా నుంచి ఒకసారి భారత్కు వచ్చినామంటే మళ్ళీ ప్రాసెస్ మొదటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి కొత్త రీల్స్ అయితే చేస్తున్నారు. చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మరి అక్కడి నుంచి ఇక్కడికి రావద్దని అయితే వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇక ప్లీజ్ ఒక్క పాస్, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు ఫుల్ డిమాండ్ అంట. క్రీడా శాఖ మంత్రికి ఫోన్ల మోతంట. ఫ్రీ పాస్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేల రిక్వెస్ట్లు, అధికారులపైన ఒత్తిడి. ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటూ ఆఫీసర్ల దాటవేత, ఆన్లైన్లో టికెట్ సోల్డ్ అవుట్. 10 లక్షల ఫోటో అంటే ఆయనతో దిగితే ఒక ఫోటో 10 లక్షలు అంట. మరి ఆ 10 లక్షలు దిగి ఆ ఫోటో ఏం చేసుకుంటారు ఏంది అనేది అయితే అర్థం కాదు. మరి అది కూడా లిమిటెడ్ మందికి, అంటే దాదాపు 100 మందికే అవకాశం ఉందంట ఆయనతో ఫోటో దిగడానికి. ఇక అఖండ 2 టికెట్ ధరల పెంపు రద్దు అంట. బెనిఫిట్ షో సైతం క్యాన్సిల్. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు. సర్కార్ తీరుపై అసంతృప్తి. టికెట్ల ధర పెంపు జీవోను ఉపసంహరించుకున్న ప్రభుత్వం. మరి ఏదైతే అఖండ 2 సినిమా రిలీజ్ అవుతుందో దానికి టికెట్స్ పెంచుకోవాలని చెప్పేసి కూడా వచ్చిందో దాన్ని అయితే హైకోర్టు అయితే క్యాన్సిల్ చేసింది. బెనిఫిట్ షో కూడా క్యాన్సిల్ చేసింది. టికెట్లు రేట్లు పెంచుకునే ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి మనకు ఒక వార్త. సో ఇవి దిశకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడుకు సంబంధించిన ప్రధాన వార్తలు చూద్దాం ఒకసారి. గోల్ కొట్టిన కాంగ్రెస్, పంచాయతీలో తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హవా. సో కాంగ్రెస్ ప్రధాన వార్త అయితే, అంటే అన్ని పేపర్లో కూడా ఇదైతే వార్త అయితే కనిపిస్తుంది. గోల్ కొట్టిన కాంగ్రెస్. మరి రేపైతే మరి రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడనున్నారు మెస్సీతో ఫుట్బాల్. సో అదే ఫోటో పెట్టి గోల్ కొట్టిన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుందని చెప్పేసి కూడా మనకు వార్త కనిపిస్తుంది. 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి, స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. మరి 58,000 కోట్లతో అమెజాన్ అయితే విస్తరిస్తున్నారని చెప్పేసి కూడా వార్త. గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు అయితే బారులు తీరారు. సో ఇక మొత్తానికైతే ఓట్లు అయిపోయినాయి, అంటే మొదటి దశ సంబంధించిన ఓట్లు. తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక వారణాసిలో జల ప్రవేశమంట. అంతర్గత జల రవాణా మన దేశం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించిందంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. చలి పంజా విసురుతుందని చెప్పేసి ఇక్కడ ఒకటి. ఇక వెండి కిలో 2 లక్షల రూపాయలు అవుతుందంట. ఇక సిట్ ఎదుట లొంగిపోండి, మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ విచారణకైతే అనుమతి. ఇక తెలంగాణలో భాజపా శైలిపై ప్రధాని అసంతృప్తి, ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదని అసహనం. సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ పార్టీ కంటే వెనకబడిందని పెదవి విరుపు. ఎంపీలతో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు. ఇక నారాయణపేట కొడంగల్పై మరో ముందడుగు, ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం. జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే ప్రణాళిక అయితే ఏర్పాటు చేస్తున్నట. సో ఇక గురుకుల పాఠశాలల ప్రవేశాలకి ప్రకటన. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9 వరకు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికైతే ప్రవేశ పరీక్షకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాశాల నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సిందిగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఇవి మార్నింగ్ న్యూస్లోని ప్రధాన వార్తలు, తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు. సో రోజు కూడా ప్రతిరోజు శనార్థి తెలంగాణ ఛానల్లో అయితే మనకు 8 గంటల నుంచి 9 గంటల వరకు అయితే మనకు లైవ్ షో అయితే నడుస్తూ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు అన్ని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ లైవ్లో అయితే చెప్తారు. సో ఈ ఎవరైతే లైవ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఈ లైవ్ షోను లైక్ చేయాలి, అట్లాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయాలి. మీ అభిప్రాయాలను, మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయాలి. సో ఎట్లా చేయాలి ఏంటని కూడా మీ అభిప్రాయాలు తెలియజేస్తే ఖచ్చితంగా మేము కమెంట్లను చదివే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా మార్నింగ్ న్యూస్ని అయితే ముందుకు తీసుకెళ్తామని అయితే మీకు సమన్వయంగా అభ్యర్థి అయితే చేస్తున్నాం. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్న క్యూ న్యూస్. నేను రాజు.